మీ ఎమ్మెల్యేలు ఎందుకు కలుస్తున్నట్టు అసలు రేవంత్ రెడ్డిని పర్సనల్ సహజమండి. అయ్యో మమ్మల్ని కలవలేదా ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఇంటికి వెళ్ళి కలవడం, క్యాంప్ ఆఫీస్ లేదు కదండి. ఆయన ముఖ్యమంత్రి గారు ఎక్కడ అపాయింట్మెంట్ ఇస్తే అక్కడ పోయి కలుస్తారు. దానికి ఏముంది? అపాయింట్మెంట్ అడిగినప్పుడు సెక్రటరీలు ఇస్తే సెక్రటరీ పోతారు, ఇంటి దగ్గర ఇస్తే ఇంటి దగ్గర పోతారు. దానికి అంత మాత్రాన దానికి ఏదో ఇది వాళ్ళంతా వాళ్ళే స్పష్టం చేసింది. ఇన్ఫాక్ట్ నేను కాదు, నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి పుట్టుక బీఆర్ఎస్ లోనే, చావు బీఆర్ఎస్ పార్టీలోనే అని చెప్పి కూడా అంతకంటే పెద్ద మాట ఇంకేముంటుంది? అంత స్పష్టంగా చాలా మంది నేతలు కాంగ్రెస్ లో గురించి చెప్పిన నేతలు మీ పార్టీలో వచ్చి చేరిపోయారు నెక్స్ట్ డే గతంలో. ఐ డోంట్ థింక్ అవర్ పార్టీ ఎమ్మెల్యేస్ విల్ లీవ్. ఒక్క మనిషి కూడా పోరు. మెదక్ లోక్సభ పక్కన గజ్వేల్ ఉంది, ఎలాగో హరీష్ రావు ఉన్నారు సిద్దిపేట. ఆ రెండు నియోజకవర్గాల బలంతో మెదక్ లోక్సభ తప్ప ఇంకా గెలిచే అవకాశం ఎక్కడా లేదు బీఆర్ఎస్. కానీ దానికి విమర్శలకు ఏం చెప్తారు? మీకు ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు లోక్సభ ఎన్నికల్లో? ఈ రెండు పార్టీల కంటే మాకే ఎక్కువ సీట్లు వస్తాయి. ఈరోజు కాంగ్రెస్ బీజేపీల కంటే కూడా మేము ఎక్కువ సీట్లు సాధిస్తాం. నంబర్ 1. నంబర్ 2, ఇవాళ ఎందుకంటే ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. ప్రశ్నించే గొంతుక కావాలి. గల్లీలు ఎవడున్నా, ఢిల్లీలు ఎవడున్నా తెలంగాణ కోసం పోరాడేవాడు, తెలంగాణ ప్రయోజనాలను నిలబెట్టేవాడినే గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మీరు ఆలోచించండి, లోయర్ సీలేర్ పవర్ ప్లాంట్ను 7 మండలాలను ఆంధ్రాలో కలిపినప్పుడు గొంతు విప్పింది, పోరాడింది బీఆర్ఎస్. బీజేపీ బిల్లు పెట్టింది, కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఇవాళ కేఆర్ఎంబీ విషయంలో 10 ఏళ్ళు మేము కేఆర్ఎంబీ ప్రాజెక్ట్కి ఇవ్వకుండా మేము ఆపినాం. ఇవాళ బీజేపీ వాళ్ళు ప్రతిపాదన పెట్టిండ్రు, ఢిల్లీలో పోయి కాంగ్రెస్ ప్రభుత్వం సంతకాలు పెట్టి కేఆర్ఎంబీకి మన ప్రాజెక్టులను అప్పచెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందువల్ల ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి. నంబర్ 1. నంబర్ 2, ఇలా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ 420 హామీలు అమలు కావాలంటే, కాంగ్రెస్ మెడలు వంచి మేము ఆ హామీలు అమలు చేయించాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే మేము వాళ్ళ మీద ఒత్తిడి పెట్టగలుగుతాం. ఎందుకంటే డిసెంబర్ నెలలోనే చేస్తామని వాళ్ళు చేయలేదు కదా. అంటే ప్రజలు వాళ్ళకు ఎంపీ ఎన్నికల్లో ఓడించడం ద్వారా గుణపాఠం చెప్తే, మేము డిసెంబర్లో ఇస్తామన్న ఉచిత కరెంట్ ఇవ్వలేదు, 4,000 పెన్షన్ ఇవ్వలేదు, 2 లక్షల రుణమాఫీ ఇవ్వలేదు, మెగా డిఎస్సి ఇవ్వలేదు కనుకనే ప్రజలు మమ్మల్ని ఓడించిందంటే కాంగ్రెస్ మీద ఒత్తిడి పెరుగుతుంది, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు అవుతాయి. అందువల్ల ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ఇంకా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద, కేంద్రంలో బీజేపీ మీద మేము పోరాడాలంటే ఖచ్చితంగా ఎంపీలు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే మేము ఇంకా బలంగా కాంగ్రెస్ మీద పోరాటం చేసి వాళ్ళ మేనిఫెస్టోను అమలు చేయించి ప్రజల పక్షాన మేము నిలబడగలం. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు, మేము ఇక్కడ అధికారంలో ఉన్నాం, అక్కడ అధికారంలోకి వస్తాం, తెలంగాణకు నిధులు ఎక్కువ వస్తాయని కాంగ్రెస్ చెప్తుంది. బీజేపీ ఆల్రెడీ మేము అక్కడ అధికారంలో ఉంటే ఇక్కడికి నిధులు తేగలుగుతాం కాబట్టి మమ్మల్ని గెలిపించండి అని చెప్తుంది. బీఆర్ఎస్ ఇప్పుడు ఇక్కడ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు. మీరు గల్లీలో ఎవడున్నా, ఢిల్లీలో ఎవడున్నా ప్రశ్నించే గొంతు కావాలి. ఎందుకంటే 2 మంచి క్వశ్చన్ వేసినారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం అనేది కళ, ఇసుకనైపోయింది కాదే. మమతా బెనర్జీ వాయే, ఆమ్ ఆద్మీ వెళ్ళిపోయే, సిపిఎం పార్టీ వెళ్ళిపోయే, నితీష్ కుమార్ వెళ్ళిపోయి, ఇంకెక్కడి కాంగ్రెస్ అధికారం? అది ఇచ్చుకపోయింది, అయిపోయింది దాని పని. బీజేపీ అంటారా, పోయినసారి 4 ఎంపీలు గెలిచారు. బండి సంజయ్ గారు, అరవింద్ గారు, బాబురావు గారు. ఏం తెచ్చారు? కిషన్ రెడ్డి గారు ఒక్క ప్రాజెక్ట్ తెచ్చిందా? ఈ రాష్ట్రానికి కనీసం కొత్తవి తెచ్చి విడిచిపెట్టండి. రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి బయ్యారముక్కు ఫ్యాక్టరీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీయో, లేదా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదిలాబాద్ను తెరిపించే విషయంలో ఏం సాధించింది? వీళ్ళు పోరాడలేరు, వీళ్ళు గొంతు విప్పలేని పరిస్థితి. అందువల్ల రేపు పార్లమెంట్లో ప్రశ్నించాలన్నా, తెలంగాణ ప్రయోజనాల మీద గట్టిగా పోరాటం చేయాలంటే అదొక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే చేయగలుగుతుంది. సో కాంగ్రెస్ గెలిచేది లేదు, కేంద్రంలో అధికారంలోకి వచ్చేది. బీజేపీ గెలిచింది, ఆల్రెడీ మనం 4 ఎంపీలను గెలిపించిన కేంద్ర మంత్రి ఉన్న ఈ రాష్ట్రానికి జరిగిన ప్రయోజనం 0. అందువల్ల బీఆర్ఎస్ లాంటి పార్టీ తెలంగాణకు తప్పకుండా ఒక గొంతుకైతుంది. తెలంగాణ ప్రజలకు వాణిని, బాణిని ఖచ్చితంగా పార్లమెంట్లో వినిపించగలుగుతాం. ఇటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ మీద ఒత్తిడి పెట్టి ఈ 420 హామీలు అమలయ్యేదాకా మేము నిరంతర పోరాటం ఖచ్చితంగా చేసి వీళ్ళను మెడలు వంచైనా సరే ఆ హామీలు అమలు చేపిస్తాం. చివరిగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలని ఎలాగూ నిర్ణయం తీసుకుంది గతంలో. ఇప్పుడు వెనక్కి వెళ్తుందా, ముందుకెళ్తుందా పక్కన పెడితే, కేసీఆర్ గారు కానీ గతంలో పోటీ చేశారు మెదక్ ఎంపీగా, కరీంనగర్, మహబూబ్ నగర్ ఎంపీలుగా పోటీ చేశారు. మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందా? ఒకటి. రెండవది, కవిత గారు గత ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయారు. అరవింద్ను ఓడించి తీరుతా అంటూ గతంలో ఒకసారి ఎక్కడో సవాల్ చేసినట్టు కూడా ఉన్నారు ఆమె. మళ్ళీ నిజామాబాద్ బార్లో దిగుతారా? ఎందుకు అడుగుతున్నా ఈ క్వశ్చన్ అంటే, ఎంపీలు గెలిచే అవకాశమే బీఆర్ఎస్కు లేదు. దమ్ముంటే వాళ్ళని పోటీ చేయమనండి. కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత ఎవరైనా వాళ్ళే నిలబడని అని సవాల్ చేస్తారు మిమ్మల్ని. తప్పకుండా మా వ్యూహం మాకుంటుంది. ఎక్కడ అనగాలో, ఎక్కడ లెవ్వాలో,
ఎక్కడ ఎలా రాజకీయంగా ప్రత్యర్థుల యొక్క వ్యూహాలను చిత్తు చేయాలో ఆ వ్యూహం మాకు కూడా ఉంటుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాం డెఫినెట్గా. అయితే పార్టీలో ఇప్పుడిప్పుడే చర్చలు జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే కేసీఆర్ గారు 1వ తేదీ శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. దాని తర్వాత మొన్నటి పార్లమెంటు సమావేశాల సమీక్ష సరళిపైన రివ్యూ ఉంటుంది. ఎంపీ అభ్యర్థుల మీద కూడా పార్టీ ముఖ్యులందరితో కూడా కేసీఆర్ గారు రివ్యూ మీటింగ్ పెట్టి ఎవరో ఎక్కడిని పెట్టడం ద్వారా, ఎలాంటి అభ్యర్థులను పెట్టడం ద్వారా మెరుగైనటువంటి ఫలితాలు సాధించవచ్చు అనే దాని మీద పార్టీ అందరం కూర్చొని సమీక్ష చేసుకొని నిర్ణయం తీసుకుంటారు. ప్రత్యేకించి కేసీఆర్ గారు జాతీయ రాజకీయాలకు వెళ్ళాలనుకుంటే పోటీ చేయాలి కదా. చేస్తారా చేయరా మీరు 4 రోజులు ఓపిక పట్టండి. చేయడం కరెక్టా, చేయకపోవడం కరెక్టా, ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ఉంటే పార్టీకి మేలవుతుందా, ఎంపీగా ఢిల్లీలో ఉంటే పార్టీకి మేలవుతుందా, ఈ రాష్ట్రానికి ఏది మేలవుతుంది అనేది అన్నీ కూడా ఆలోచించి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. రైట్.